ఇటు పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఇంతకీ ఆ ప్రచారం ఎందుకు జరుగుతుంది, వాస్తవ లెక్కలేంటి ఇప్పుడు చూద్దాం. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెరిగాయి. బీసీ రిజర్వేషన్లు తగ్గాయంటూ ప్రతిపక్షాలు వివిధ సంఘాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లను 17% తగ్గించారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, బీసీ రిజర్వేషన్లు 21.39% ఉన్నాయని వెల్లడించింది. 2019 ఎన్నికల్లో మొత్తం 12,751 గ్రామాల్లో 10,293 నాన్ స్కెడ్యూల్డ్ గ్రామాలున్నాయి. అందులో ఎస్టీలకు 688 స్థానాలు అంటే 6.68% రిజర్వ్ అయ్యాయి. ఎస్సీలకు 2,133 అంటే 20.53%, బీసీలకు 2,345 అంటే 22.78% దక్కాయి. ప్రస్తుతం మొత్తం 12,760 స్థానాల్లో 10,233 నాన్ స్కెడ్యూల్డ్ కాగా అందులో ఎస్టీలకు 714 అంటే 6.99%, ఎస్సీలకు 2,090 అంటే 20.45%, బీసీలకు 2,186 అంటే 21.39% సీట్లు రిజర్వ్ అయ్యాయి. 2019లో మొత్తం సర్పంచ్లు, వార్డు సభ్యుల స్థానాల్లో 50% నుంచి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను మినహాయించిన తర్వాత మిగిలినవి బీసీలకు రిజర్వ్ చేశారు. 2025లో మొత్తం రిజర్వేషన్లు 50% నుంచి ఎస్సీ ఎస్టీలకు మినహాయించిన తర్వాత మిగిలిన శాతం జనాభాలో బీసీల నిష్పత్తి, వీటిలో ఏది తక్కువ ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకుని బీసీలకు రిజర్వ్ చేశారు. 2019 ఎన్నికల సమయంలో పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వ్ చేయాల్సిన సర్పంచ్ స్థానాలను జిల్లాల వారీగా నిర్ణయించి కలెక్టర్లకు తెలియజేసింది. 2025 ఎన్నికల కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ మండలాన్ని, పంచాయతీని యూనిట్ గా తీసుకుని ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వ్ చేయాల్సిన సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల సంఖ్యను నిర్ణయించింది. 2019లో 214 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. పాత గ్రామ పంచాయతీలను విభజించడం ద్వారా 223 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 21.39% ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రకాల రిజర్వేషన్లు కలిపి 50% మించకూడదన్న నిబంధనను పాటించామని తెలిపింది. 2019 పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22.78% రిజర్వేషన్ అందింది. గతంలో రాష్ట్రంలో 1177 ఎస్టీ నోటిఫైడ్ పంచాయతీలుండగా ఈసారి ఆ సంఖ్య 1248కి పెరిగింది. దీనికి తోడు బీసీ జనాభా ఎక్కువగా ఉన్న 214 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం కావడం, 223 కొత్త పంచాయతీల ఏర్పాటు, మండలాలు యూనిట్ గా రిజర్వేషన్ల ఖరారు వంటి కారణాలతో బీసీ రిజర్వేషన్ల శాతం స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తోంది. నిజానికి 2019తో పోల్చితే బీసీలకు 8 జిల్లాల్లో రిజర్వేషన్లు పెరిగాయి. సర్పంచ్ల రిజర్వేషన్ కోసం మండలాన్ని ఒక యూనిట్ గా, వార్డులకు పంచాయతీని యూనిట్ గా తీసుకుంది ప్రభుత్వం.